సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఎన్టీఆర్ గురించి అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం అయినాయి. దాని గురించి ఆడియోలు కొంత చూస్తూనే ఉన్నాం. అయితే దీని గురించి ఇండస్ట్రీ ఏమి స్పందించలేదు అన్నది కొంతమంది వాదన. దీంట్లో పొలిటికల్ టచ్ ఉంది కాబట్టి ఇండస్ట్రీ సైలెంట్‌గా ఉండడం కరెక్టా? లేకపోతే స్పందించాలా? మీరేమంటారు దీని గురించి? ఇండస్ట్రీకి సంబంధం లేదు కదా. ఓకే. ఇక్కడ సినిమాని సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు. సినిమా తీసి నిర్మాత డిస్ట్రిబ్యూటర్కి అమ్మాడు. డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ సినిమా వేశారు. యాజ్ పర్ లా సినీ ఆటోగ్రఫీ యాక్ట్ ప్రకారం ఏ షో ఇవ్వాలో ఎంత రేట్లు ఇవ్వాలో గవర్నమెంట్ రేట్లు ఇచ్చింది. ఆ సినిమాని వేసుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యేకి ఏం పని? ఈ ఎమ్మెల్యే అసభ్యకర వ్యాఖ్యలు ఎవరు చేశారు? జూనియర్ ఎన్టీఆర్ గారు. అసలు అసభ్యకర వ్యాఖ్యలు చేయాల్సినంత అవసరం ఆయన పర్సనల్ గా ఉంటే ఒక 10,000 మంది తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఆయన ముందు చూపించుకోవాలి. ఆయన తడాక ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో. అంటే పార్టీ ఈయనకి ఏంటంటే ఆయన ఏదో చేసేస్తే పార్టీని మంత్రి పదవి ఇస్తుంది అనుకున్నదో నాకేదో తెలియదు. కానీ ఆడబిడ్డలని తిడితే తాట తీస్తానన్న గంటకే ఈ ఆడబిడ్డలను తిట్టాడు. అది కూడా నందమూరి వారసులను ఆడబిడ్డలనే తిట్టాడు. అంటే ఎంత దాకా కరెక్ట్? అంటే అది చాలా గొప్ప అనుకుంటున్నారా? ఆయనకి అది గొప్ప అవుతుందో నాకు అదే అర్థం కావట్లేదు. కానీ ఇది పూర్తిగా ఖండించవలసిన విషయం. ఇంకొకటి, ఈ వ్యక్తి కోసం, ఒక ఎమ్మెల్యే కోసం మొత్తం ఈ సినిమా ఇండస్ట్రీ అంతా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరెక్ట్ గా అక్కడ ఉన్న అనంతపూర్ లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకే భయపడి క్షమాపణ చెప్పాడు. ఇంకా రాష్ట్రం అంతా కళ్ళ అభిమానులు, రాష్ట్రం అంతా కలిస్తే మన ఈయన కనబడ్డేమో. ఎందుకంటే అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉండి మళ్ళా అదే కుటుంబానికి చెందిన వ్యక్తిని అసభ్యకరంగా మాట్లాడావంటే మరి మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేగా నిల్చొని అందరినీ ఒకలాగే చూస్తే ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తా అన్న గంటకే ఆడపిల్లల కోసం మాట్లాడారంటే అది పార్టీ తీసుకోవాలి నిర్ణయం. ఏ విషయం ఏమైనా అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిని యాక్షన్ తీసుకుంటారా లేకపోతే వదిలేస్తారా అనేది పార్టీ నిర్ణయం. దాని జోలికి నేను వెళ్ళను. మేము మా సినిమా వాళ్ళు ఎవరికైనా మా జోలికి వస్తే మాత్రం ఊరుకునేది ఉండదు. ఎందుకంటే మేము కష్టపడి సినిమా తీస్తే, కష్టపడి నిర్మాత సినిమా డిస్ట్రిబ్యూటర్కి అమ్మితే, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్కి వేస్తే, మాకు ఆ సినిమా ఆడితే అక్కడ కార్మికులు క్యాంటీను నడిచి ఆ సినిమా మీద కొంతమంది ఆ సంవత్సరాలు బట్టి ఆశ పెట్టుకొని కూర్చుంటే, నువ్వు సినిమా ఎంత ధైర్యం ఉంటే సినిమా ఆపేస్తానంటావు? అంటే నువ్వు సినిమా ఆపేస్తాను అన్నావంటే రాజ్యాంగం ఎందుకు, చట్టం ఎందుకు, సినిమాటోగ్రఫీ యాక్ట్ ఎందుకు, లా ఎందుకు, ఈ జీవోలు ఎందుకు? అంటే నీ రవిడీజం నువ్వేమంటున్నావు అంటే సినిమా ఆపేస్తా లేదా తగలెట్టేస్తా. ఆపేస్తే తగలెట్టేస్తా, లేకపోతే అంటే అది అంటే మరి అది ఎందరో అంటే చాలా సరదా అనిపించవచ్చు. కానీ కొంతమందికి ఇది మా జీవనం, మా జీవితం, మా లైఫ్. సినీ కలమ్మ తల్లి ఎన్నో సంవత్సరాలు రాత్రుల్లో కష్టపడితే ఒక సినిమా వస్తే ఆ సినిమాను థియేటర్లో వేయడానికి ఎంతోమంది ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు వేచిస్తే అక్కడికి వస్తే ఎన్ని వేల మంది కుటుంబాలు బతుకుతాయో ఆ కుటుంబాల మీదే నువ్వు ఉమ్మేసావంటే నీలాంటి వాళ్ళని ఏమనాలి? నిన్ను ఎమ్మెల్యే అనాలా? మరి ఆ పార్టీ ఏ విధంగా నిన్ను సంస్కరించి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆ పార్టీ ఏ విధంగా నిన్ను సమర్థిస్తుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ పార్టీకి నిన్ను నెత్తి మీదకి ఎక్కించుకొని ఏ విధంగా చెప్తుందో మాకు అర్థం కావట్లేదు. కానీ నందమూరి తారక రామారావుని అభిమానించే ప్రతి ఒక్కరు, జూనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరు ఇది ఖండించాల్సిన సమాజం, ప్రతి ఆడపిల్ల సమాజం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆ మాట్లాడిన మాటలు కూడా నేను మాట్లాడటానికి కూడా రావట్లేదు. మళ్ళా అంటే నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చేది నాది కాదంటాడు. మీరు ఎవరితో మాట్లాడారో, ఎవరి కాడికి ఇచ్చారో, వాళ్ళ ఆడియో రిలీజ్ చేసింది, వాళ్ళ ఫోన్ అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ మీ దగ్గర ఉందని చెప్పేసి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి బందోబస్తు పెట్టుకున్నాడంటే ఇది కరెక్ట్ కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా తీసుకొని ఆడపిల్లలకి ఉచిత బస్సు ఇచ్చిన రోజే ఈ విధంగా వచ్చింది అంటే ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే రేపు పార్టీకి దెబ్బ తగులుతుంది, పార్టీ విలువలు దెబ్బతింటాయి, పార్టీ మనుగడ దెబ్బతింటుంది. ఇలాంటి వాళ్ళ వల్ల మనం ఎదుటి వాళ్ళని 4 తిడితే ఓట్లు రాలో, ఎదుటి వాళ్ళని 4 తిడితే 4 ఓట్లు పోతాయి అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. అది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కనుక ఇలాంటి వాళ్ళని ఉంచితే మీకు ఓటు వస్తుందా?
ఇలాంటి వాళ్ళని తీసేస్తే ఓట్లు పెరుగుతాయి అనేది చంద్రబాబు గారి నిర్ణయానికి వదిలేస్తున్నాం. కనుక మా సినిమా ఇండస్ట్రీలో మీకు ధైర్యం ఉంటే, మీకు గట్స్ ఉంటే ఒక 10,000 మందితో రండి. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికాడికి వచ్చి మీరు ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడారో అది నిలబడండి. అప్పుడు ఆలయం చూపిస్తారు. అంతే తప్ప ఏదో మైకులో అట్లు మాట్లాడడం కరెక్ట్ కాదేమో అని దగ్గుపాటి ప్రసాదరావు గారికి నేను ఎత్తు పలుకుతున్నాను. ఎందుకంటే ఇది ఎమ్మెల్యే. ఎందుకంటే 10,000 మంది, ఎందుకంటే ఎమ్మెల్యేకు 70,000 ఓట్లతో గెలుస్తాడు కాబట్టి మినిమం 50,000 మంది వస్తారు. ఒక్కసారి వచ్చి ఆయన ఇంటి ముందు చెప్పండి, ఈ మాటలు, ఈ వ్యాఖ్యలు ఆయన ముందు మాట్లాడండి. అంటే మాట్లాడేస్తే సరదా అంటూ కాదు, మాట్లాడేస్తే మంత్రి పదవి రాదు, మాట్లాడేస్తే మనకు వచ్చి నెత్తి మీదకి హోమ్ మినిస్టర్ ఇచ్చిరు. పదవి రావాలంటే కష్టపడాలి, పదవి రావాలంటే 10 మందిని మెప్పించుకోవాలి. పదవి రావాలంటే తిట్టడం కాదు, తెలుసుకోవాలి. అంటే ఫ్యాన్స్ ని అరెస్ట్ చేశారు, ముందస్తుగా అరెస్ట్ చేశారు, కానీ అటువైపు నుంచి అతనికి సంబంధించి ఏమీ రాలేదంటారు, మీరు ఏమంటారు? ఏమండి, చట్టం తన పని తాను చేసిపోతుంటది, వస్తుంది. నేను ఒక మాట చెప్పా, రియాక్ట్ అయితే పార్టీకి మంచిది, రియాక్ట్ కాకుండా ఆయన నెత్తి మీద పెట్టుకుంటే పార్టీకి నష్టం వస్తుంది. మనం మాట్లాడిన మాటలకు ఇంతకు ముందు వైసీపీ వాళ్ళు ఒక మాట ఆడపిల్లల కోసం మాట్లాడితే ఎంత రియాక్ట్ అయిందో, ఎంత బాధ అనిపించిందో, ఎన్ని సీట్లు కోల్పోయారో, ఎంత అతక పాతాలకు వెళ్ళిపోయారో అన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆడపిల్లలు గౌరవించడమో తెలుసు, ఆడపిల్లల మర్యాద ఇవ్వడమో తెలుసు. ఆడపిల్లలకి ఆడపిల్లలు అంటేనే తెలుగుదేశం పార్టీ కనుక ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి ఆయన కోసం మనం ఈ పార్టీ కోసం ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఆయన ఉంటే పార్టీకి నష్టమా, ఆయన లేకపోతే పార్టీకి లాభమా అనేది ఆయన ఆలోచించుకుంటారు. ఆలోచించుకోకపోతే పార్టీ నష్టపోతుంది. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.